గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలలో గల అన్ని ప్రార్థనా మందిరాల నందు క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డ్ పాత ప్రభుత్వాసుపత్రి ప్రాంతంలో ఎంఆర్జే చారిటబుల్ ట్రస్ట్ పూర్ అండ్ ఆర్ఫన్స్ చిల్డ్రన్స్ హోమ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడిది రూత్ జోసెఫ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బృందం సభ్యులు అతిథులుగా హాజరై సేవా కార్యక్రమాలను లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చిరుగుడి లావణ్య కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాడిశెట్టి శాంతారావు, పార్టీ రాష్ట్ర మహిళా సెల్ అధ్యక్షురాలు ఉషారాణిలు మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్జే ట్రస్ట్ అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. ఆదర్శవంతమైన స్వార్థరహితమైన ఈ ట్రస్ట్ ప్రతినిధి రూతు జోసెఫ్ అందించే సేవలు భావితరాలకు బంగారు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ఆయన అందించే సేవలకు అవసరమైన సామాజిక ఆర్థిక సహాయ సహకారాలను తమ పార్టీ ఎల్లప్పుడూ అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎంఆర్జే చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి జోసెఫ్ గారికి వారికి మీరు చేయూతనందించాలని కోరుతున్నాం. మరి ఈ యొక్క మా పార్టీ కేవలంగా ఎక్కడ జరిగిన అన్యాయం, ఎక్కడ జరిగిన సమస్యలు ఎక్కడుంటే ఉత్పన్నమయ్యే ఈ సోషలిస్ట్ పార్టీలో మేము మమేకమై అందరూ కలిసి ఆ యొక్క కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జోసెఫ్ గారికి, వారి కుటుంబానికి, మరి ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నటువంటి అనేక మంది తల్లిదండ్రులు లేక అనాథ పిల్లల్ని పోషిస్తున్నటువంటి కుటుంబానికి నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థకి ఎడ్యుకేషన్ అవ్వాలని ఉండాలండి. 30 లక్షల జనాభా మంది ఉన్న తర్వాత మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉండాలండి. అదే కాకుండా మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉండాలండి. ఉద్యోగులు కానీ చిన్న పరిశ్రమలు కట్టడానికి కానీ అన్ని సహకరిస్తామండి. ఇది ప్రజల పార్టీ అండి. ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరఫు మేము పోరాడతామండి. జిల్లాలో ఎక్కడైనా సరే ప్రతి జిల్లాలో మా వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా సరే జిల్లాలోని ప్రజల తరఫు మేము పోరాడతామండి. ప్రజలకు అన్యాయం జరిగినా ఏం జరిగినా మేము చూసుకుంటామండి. సో ఇది మొత్తం ఆల్ ఓవర్ ఏపీ అంతా త్వరలోనే మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. ఇది 3 మంత్స్ అయిందండి. ఇప్పటికి మాకు స్టేట్ ఆంధ్రప్రదేశ్ మనకు పార్టీ రావడం 50 రోజుల్లో కూడా ఎలక్షన్ టైంలో కూడా మన రిజిస్ట్రేషన్ అవుతుందండి. సో ఈ విధంగా అన్ని స్ప్రెడ్ అవుతుంది. అవకాశం ధన్యవాదాలు. సభ్యుడిగా మాట్లాడుతున్నాం. ఈ మా జాతీయ అధ్యక్షుడు దూరుల అమ్మన్ గారికి గౌరవలేని తెలియజేస్తున్నాం. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా సోషలిస్ట్ పార్టీ స్టేట్ సెక్రటరీ వారికి నాడి శాంతారావు గారికి తెలియజేస్తూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవలేని జోసెఫ్ గారికి, అలాగే ఎంఆర్ఎఫ్కి చారిటబుల్ ట్రస్ట్గా నడిపించడం చాలా గౌరవించవలసింది. ట్రస్ట్ పూర్ అండ్ ఆర్ఫన్స్ చిల్డ్రన్స్ హోమ్ను ప్రేమించినట్టు మా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి లావణ్య కుమార్ గారు, అలాగే స్టేట్ సెక్రటరీ అయినటువంటి శాంతారావు గారు ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి బటర్ మిల్క్ క్యాంప్కి నాకు స్పాన్సర్ చేసినటువంటి తమ్ముడు, శ్రీకాకుళం డిస్టిక్ ప్రెసిడెంట్, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి ఆయనకి కూడా అందరికీ కూడా మరి మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రారంభోత్సవం అంత దూరాన్ని శ్రీకాకుళం నుంచి వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసినందుకు ఒక పార్టీ అంటే అది మరి నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని కాబట్టి నాకు ఇంత ఘనత ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారైన లావణ్య కుమార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ